ఒంగోలు నగరం జై హనుమాన్ నామస్మరణతో మారుమోగుతుంది. ఆలయాలలో అంగరంగ వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లక్ష మల్లెలు లక్ష తమలపాకుల అర్చనలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు సముద్రాల వెంకట సుబ్బయ్య శర్మ మాట్లాడుతూ, ఎంతో విశేషమైన మహిమాన్వితమైన ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా హనుమత్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉత్సవాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకారాలు చేస్తున్నామని చెప్పారు. ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా పంచామృతాభిషేకం, పోలంగి సేవ, సామూహిక సింధూర పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే హనుమత్ జయంతి తర్వాత శ్రీ సువత్సల సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విశేష పూజలు, అర్చనల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు రేణుకాదేవి మాట్లాడుతూ, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. 13 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. 14వ రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలతో పాటు కదలి ఫల సేవ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామివారి ఉత్సవాలకు సహాయ సహకారాలు అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి, ఈదుపల్లి గురునాథరావు, కోట శ్రీనివాసరావు, ఎందేటి శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే
పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि భక్తమహాశైలు మనవి మన ఒంగోలు నగరంలో గద్దలగుంటపాలెం రాజా పానగాల్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానమునందు 4వ తారీఖు నుంచి శ్రీ హనుమత్ జయంతి ఉత్సవములు జరుగుతూ ఉన్నాయి. కావున ఈరోజు స్వామివారికి చక్కగా సోమవారము నవమి నాడు లక్ష మల్లెలార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎంతో వైభవోపేతంగా భక్తులందరూ కూడా భక్తిగా శ్రద్ధగా అంతే భక్తితో పాల్గొని స్వామివారికి సహస్రనామార్చన కూడా సమర్పిస్తూ ఉన్నారు. రేపు ఉదయం 12వ తారీఖు హనుమత్ జయంతి. ఈ దేవస్థానంలో స్వామివారికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రాతకాలాన్నే పంచామృతాలతో అభిషేకము, తర్వాత స్వామికి చక్కగా అలంకరణ, పూలంగి సేవ, ఆ తర్వాత ఆ యొక్క సామూహికంగా సింధూర పూజా కార్యక్రమం కూడా మొదలవుతాయి. రేపు ఉదయం 7 గంటలకు మొదలవుతాయి. కావున గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే రేపు సాయంత్రం సువర్చల సహిత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కావున ఆ కార్యక్రమంలో కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, మొన్న స్వామివారికి లక్ష మల్లెల అర్చన కార్యక్రమం కూడా చేశాం. ఈరోజు ఇప్పుడు జరుగుతూ ఉంది లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమం కూడా. భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో వైభవోపేతంగా మన ఒంగోలు నగరంలోనే మన గద్దలగుంటపాలెం రాజా పానగాల్ రోడ్లో హనుమత్ జయంతి అంటేనే ఎంతో వైభవోపేతంగా చేస్తారని చెప్పి అందరికీ కూడా నమ్మకం. అలా అంటే స్వామివారు కూడా చక్కగా ఎవరైతే భక్తులు కోరికలటువంటి కొంగు బంగారం వల్ల తీర్చేటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు అందరూ కూడా హనుమత్ జయంతి రోజు ఎంతో వైభవోపేతంగా భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కావున రేపు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. గద్దలగుంటపాలెం రాజా పానకాల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవములు 4వ తారీఖు నుంచి మొదలు ఇవి ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఫస్ట్ రోజు స్వామివారికి పంచామృతాభిషేకము, గోపూజ, తులసి పూజ, విఘ్నేశ్వర పూజతో మొదలైన కార్యక్రమాలు, సింధూరాలంకారము ఒకరోజు, లక్ష మల్లెలు ఒకరోజు, లక్ష్మీ గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఒకరోజు. ఈరోజు స్వామివారికి లక్ష తమలపాకులతోటి అర్చనా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఈ లక్ష తమలపాకుల కార్యక్రమానికి విచ్చేసి స్వామివారికి కృపకు పాత్రలవుతున్నారు. స్వామివారు చందనాలంకారం భూషితుడై నిన్న
సాయంత్రం చందనాలంకారము స్వామివారికి. ఇలాంటి కార్యక్రమాలు రోజు ఒకటి ఎంతో విశేషమైన కార్యక్రమాలు ఈ దేవస్థానం మందు ప్రతి సంవత్సరం కూడా 13 రోజుల కార్యక్రమాలు నిర్వహించబడతాయి. రేపు హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా ఉదయం పంచామృతాభిషేకం, కదలీ ఫల సేవ, సింధూర పూజ ఉదయం, సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతున్నది. మా దేవస్థానం పంతులు గారైనటువంటి సుబ్బయ్య శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. 14వ తారీఖు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. ఆ ఊరేగింపు కార్యక్రమంలో కోలాటము, విశేషమైనటువంటి వాయిద్యాలతోటి స్వామివారు ఊరేగింపుకు బయలుదేరతారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ భక్తులందరూ తిలకించి స్వామివారు మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి రక్షించి కాపాడాలని మనసారా కోరుకుంటూ ఈ ఉత్సవాలకి సహకరించినటువంటి దాతలకు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి కూడా స్వామివారి కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీహరి.